గోల్డ్ చాలా రేటు పెరిగింది కదా, అందరికి గోల్డ్ అంటే ప్రాణమే, ముఖ్యంగా మహిళలకి. ఆ గోల్డ్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. బయటికి వెళ్ళినప్పుడు చైన్ స్నాచింగ్ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. అలాంటప్పుడు ఎలా తప్పించుకోవాలో చూద్దాం. క్యాజువల్గా మనం నడుచుకుంటా వెళ్తుంటాం, అటు వచ్చినప్పుడు కొంచెం ఒక 2 seconds అయినా పడుతుంది గొలుసు పట్టుకోవడానికి. ఆ టైంలో మనం ఎంత అలర్ట్ గా ఉండాలి. చాలా మంది 99% ఏం చేస్తారు, అమ్మో నా గొలుసు అని మన గొలుసు పట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, దొంగ వెళ్ళిపోతున్నాడు ఆ చైన్ తెంపుకుని, చిన్న ముక్క చేతిలో ఉంటది, అవసరమైతే మెడ కూడా కట్ అయిపోతుంది, లేదా మనం అన్బ్యాలెన్స్ అయి పడిపోతున్నాం కింద. ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఆ టైంలో ఎలాంటి టెక్నిక్ యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. చూడండి, వచ్చి మీద చేసాడు, ఇలా పట్టుకున్నాడు చైన్. ఎప్పుడైతే ఇక్కడ చేసినా కూడా గొలుసు పట్టుకున్న వెంటనే అతనే చెయ్యి పట్టుకోవాలి, అది ఈ విధంగా. అదే చూడండి, ఇలా పట్టుకున్నాం అనుకోండి వెళ్ళిపోతాడు ఈజీగా. రిలీజ్, ఇట్లా లాక్కో, కిందకి వెళ్ళిపోతాడు, లాక్కుంటే వెళ్ళిపోద్ది. అదే చూడండి, ఇప్పుడు ఇలా పట్టాం మనం, ఇప్పుడు వెళ్ళమని చూద్దాం, వెళ్ళలేడు. ఇంక బలం లేకపోతే మనం కూడా వెళ్తాం, ఆయన లాగుతున్నప్పుడు బలం లేకపోతే మనం ముందుకు వెళ్తాం, అంతేగాని ఈ చెయ్యి వదలం. ఇలా పట్టుకోవడంలో కూడా టెక్నిక్ ఉంటుంది. వెంటనే చూడండి, ఇలా తిరిగి ఎప్పుడైతే ఇలా అంటామో చెయ్యి బ్రేక్ అయిపోతుంది, గొలుసు ఇక్కడే ఉంటది, అతనికి నొప్పి వస్తుంది. భయపడి అతనికి నాకు వదిలేస్తే చాలు, నా చెయ్యి నేను కాపాడుకుంటే చాలు అనుకుని వెళ్ళిపోతాడు నీ గొలుసు వదిలేసి. లేదా ఇలా పట్టుకున్నావు, ఇలా తిరిగామనుకోండి, తెలివిగలాడైతే మనల్ని పీక పట్టుకుంటాడు. ఇప్పుడు మనకే డేంజర్. చూడండి, గొంతు చైన్ పోవటం కాకుండా మనం కూడా డిఫెన్స్ లో పడిపోతాం. అలా కాకుండా మెయిన్ టెక్నిక్ ఈ హ్యాండ్ పట్టుకోవడం. జస్ట్ టర్న్ అయ్యే టైం కూడా ఉండదు అప్పుడు. ఆ టైంలో లేనప్పుడు ఎల్బో, ఈ ఎల్బో ఇలా అన్నామంటే బ్రేక్ అయిపోతుంది, నీ గొలుసు నిన్ను వదిలేసి కూడా అతను వెళ్ళిపోతాడు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఇది తెలియక ఎంతో మంది గొలుసులు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. చైన్ స్నాచింగ్ ఇప్పుడు స్పీడ్ గా అంతే. మన గొలుసు మన దగ్గరే ఉంటది, అతనికి పెయిన్ వచ్చింది కాబట్టి మనం వదిలేసి వెళ్ళిపోయాడు. అది టెక్నిక్. చూడండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా ఆడపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఫేస్ చేస్తుంది ఏంటంటే నైఫ్ అటాక్స్. ఇది ఎందుకంటే ఎదుటి వ్యక్తి చేతిలో నైఫ్ ఉంటది కాబట్టి ఆ చిన్న కత్తి చూపించి, అది కూరగాయలు కోసే కత్తి అయినా పర్లేదు, దాన్ని చూపించి మన ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ ఇది డబ్బులు కానీ ఏటీఎం కార్డ్స్ మన ద్వారా మన కీస్ మనమే తీసి వాళ్ళ చేతికి ఇచ్చేలాగా. ఎందుకు, ప్రాణం అంటే భయం కాబట్టి. ఎవరొచ్చి కత్తి చూపించినా ఆటోమేటిక్గా భయపడిపోతాం. కానీ ఆ కత్తిని టార్గెట్ మనం చూస్తే అతను మన మీద ఎలా అటాక్ చేస్తున్నాడు, సింపుల్గా ఎలా తప్పించుకోవాలి, నైఫ్ అటాక్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, కొంచెం అలర్ట్గా ఉంటే ఈజీగా తప్పించుకోవచ్చు, ఏ వయసు వాళ్ళైనా కూడా. ఎందుకంటే దాన్ని చూస్తున్నాం అనుకోండి, అది నెక్ మీద పడుతుందా పొట్టలోనా, మన మీద ఎలా అటాక్ చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. మన కంట్రోల్కి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. రెడీ. ఇప్పుడు అటాక్ చేయడానికి వచ్చాడు క్యాజువల్ గా, భయపడి మిస్ అయ్యి వంగాను. చూడండి, వంగకపోతే అయిపోద్ది కదా, జస్ట్ వంగాను, అది కూడా డిఫెన్సే, తప్పించుకున్నాను. ఇంకోసారి అటాక్ చేయండి, సేమ్. ఇప్పుడు మామూలుగా ఉన్నాడు, బెండ్, మళ్ళీ అటాక్, అది. ఈలోపు ఏం చేశాను, తేరుకుని నేను బ్లాక్ చేయగలిగాను. వెంటనే ఆ కంగారులు ఏం చేయాలో అర్థం కాదు, మనం బ్లాక్ చేసిన నెట్టేస్తాం, లేదా మనం వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చినప్పుడు బ్లాక్. చూడండి, ఈ బ్లాక్ చాలా ఇంపార్టెంట్. ఇది చిన్నప్పటి నుంచి అందరూ చేస్తున్న బ్లాకే, కానీ అవసరానికి ఉపయోగిస్తారు. ఇది బ్లాక్ చేయకపోతే నెక్ వెళ్ళిపోతుంది. చూడండి, బ్లాక్, ఇట్ ద సేమ్ టైం రిస్ట్ క్యాచ్, వెంటనే బ్లాక్ క్యాచ్, విత్ ఇన్ సెకండ్స్ లో స్టెప్ ఫార్వర్డ్, బ్యాక్. ఇంకా బెండ్ చేసేస్తాం వాళ్ళనైతే. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, వెనక్కి ఉండటం వల్ల వెయిన్స్ అంత పెయిన్ వచ్చేసి ఏం చేయలేరు, బ్యాక్ బెండ్ అయిపోతే బాడీ. ఈజీగా నైఫ్ ను మనం గ్రాప్ చేసుకుంటాం. ఇంకా బలం ఉంటే లెగ్లో లెగ్ పెట్టి కూడా పడేసేయచ్చు. నైఫ్ ను ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇప్పుడు అతను భయపడిపోతాడు. నైఫ్ ను రిలీజ్ చేసుకోవటం కూడా టెక్నిక్. చూడండి, ఇందాక నెక్ మీద అటాక్ చేసినప్పుడు ఎలాగనే తప్పించుకోవడం చూసాం. ఇప్పుడు సేమ్ బాడీలో అటాక్ చేస్తున్నాడు, అప్పుడు ఎలా తప్పించుకోవాలో చూద్దాం. ఈ విధంగా నైఫ్ ని మనం రిలీజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏం చేసాం, అక్కడ హ్యాండ్ ని ట్విస్ట్ చేశాను. ట్విస్ట్ చేసినప్పుడు ఎవరికైనా పెయిన్ వస్తుంది, వెయిన్స్ నొప్పులు వస్తాయి కదా నరాల మీద, అప్పుడు ఈజీగా లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం వద్దన్న కత్తి వదిలేస్తారు, ఈజీగా నైఫ్ని లాగేసుకోవటం, అది టెక్నిక్.